కటిక దరిద్రంలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయితే ఆయన జీవితాన్ని మీరు మార్చేయగలరు. అప్పుల బాధలో ఉన్నటువంటి వచ్చిన వాడు మీ దగ్గరకు వస్తే వాడు అప్పులు తీర్చేయగలరు. లేదు ఆరోగ్యపరమైన సమస్యలతో మిమ్మల్ని అప్రోచ్ అయితే ఆయనకు మీరు ఇచ్చేయగలరా? జాస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమరాలజీ ప్రకారం ఆ వ్యక్తి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, నిజంగా ఉన్నాడా, ఊరిని యాక్ట్ చేస్తున్నాడా, అది తెలిసిపోతుంది. వాళ్ళ జీవితంలో ఆ నంబర్లు ఎక్కడెక్కడ నెగిటివ్ నంబర్లు, ఇదిగో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది ఉంది, మీరు ఇంతకుముందు ఈ బిజినెస్ పెట్టినప్పుడు ఈ డేట్ని ఇనిషియేట్ చేశారు, అగ్రిమెంట్లు ఈ డేట్లో చేశారు, ఈ నంబర్లతో మీరు డీల్ చేస్తున్నారు, అవన్నీ నేను వాళ్ళకి చూపిస్తాను. ఫ్యూచర్ కనుక ఇంకా స్టిల్ బ్యాడ్ ఉందనుకోండి, వాళ్ళు వింటారు, వీళ్ళు వెళ్ళిపోతారు. జ్యోతిష్యం పుట్టింది చాలామంది వేదాల నుంచి అని అనుకుంటారు, కానీ వేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాల్లో అసలు జాతకం గురించి ఎక్కడ ప్రస్తావన లేదట. ఒకటి. రెండోది, జాతకం అనేది ట్రాష్. రేపటి దాని గురించి చెప్పేటువంటి ఏ జ్యోతిష్యుడైనా దేవుడితోనే సమానం. చులకనగా చూసే పరిస్థితులు కూడా కనబడతా ఉంటాయి. తెలంగాణ హైకోర్టులో జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు అని ఉన్నారు. నేను 2019 టైంలో ఆయనకి హోరోస్కోప్ ప్రిపేర్ చేసి జాతకం చెప్పినప్పుడు, మీరు 2022 సెప్టెంబర్ 25 తర్వాత చీఫ్ జస్టిస్ అవుతారు అని చెప్పాను. తర్వాత 2025 సెప్టెంబర్ 25 తర్వాత ఒక 3-4 డేస్కే ఆయనకు రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చినాయి, మీరు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అక్కడ ఉండాలి అని. మన దేశంలోనే హైయెస్ట్ తీర్పులు ఇచ్చిన జడ్జి ఆయన. బాలు మున్నంగి గారి మొత్తం కెరియర్లో టాప్ 5 బిగ్గెస్ట్ ఎవరికి చెప్పారు, టాప్ 5 డిసాస్టర్ ఎలా అయినవి కొద్దిగా జెన్యున్గా చెప్పగలరా సూటిగా? సక్సెస్ అయిందంటే దానికి ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. ఓకే రైట్, అది సబ్జెక్ట్ గొప్ప, నా గొప్ప కాదు. సో ఫెయిల్యూర్ అయిందంటే నేను ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను, దాన్ని నేర్చుకోవడంలో, ఆ పసిగట్టడంలో నేను ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను. కానీ నేను అనుకున్న పీరియడ్కి ఎప్పటికైతే ఇది టార్గెట్ అనుకున్నాను, అది 100% రీచ్ అయ్యింది. స్టాక్లో ఇన్వెస్ట్ చేయటం ఏంటి పద్ధతి, నిజంగా చేయొచ్చా, మంచిదా, చెడ్డదా, చేయకూడదా, చేయొచ్చా, ఏం చెప్తారు అసలు మీరు? అది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా తీసుకోవాల్సిన స్టాండే తప్ప అది ఎవరికి నేను సజెస్ట్ చేయలేను. అసలు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తులు, ఈ అజయ్ దేవగన్ గారు కానీ, కరణ్ జోహర్ కానీ, ట్రంప్ డాటర్ కానీ, వీళ్ళంతా ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్ కదా. అక్కడ మీకేంటి పని అని అంటే మీరు ఏం చెప్తారా? ముందు పరిచయం అయ్యారా, వెనక పరిచయం అయ్యారా? హౌ ఇట్ స్టార్ట్? మనం అనుకుంటాం వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారని, వాడికి తెలుసు రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి బ్యాడ్లు వస్తాయో తెలియదు. రేపు అనేది వాళ్ళ చేతిలో లేదు. ధర్మం గురించి, కర్మ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ధర్మం అనేది మనం పాటించాల్సింది, కర్మ అనేది మనకు జరుగుతున్నది. పూర్వజన్మలో నువ్వు చేసిన పాపాలను బట్టి ఇప్పుడు నడుస్తుంది అనేది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. మనసు మెచ్చిన చోట, నచ్చిన మనిషితో మాట ఉంటే గనక ప్రతిపూట జీవితమే పొలబాట. జాతకం ఓన్లీ హిందుత్వానికి ఆపాదించినట్టుగా కనపడుతుంది, అటు చూస్తేనేమో ట్రంప్ డాటర్ మీకు ఫాలో అవుతా ఉంది. ఒకటి. రెండవది, జాతకం అంటేనే కేవలం ఇది వాళ్ళకి సంబంధించింది, రేపటి దాని గురించి చెప్పరని కొంతమంది అయితే దారుణంగా జోకర్ లాగా కూడా చూశారు జ్యోతిష్యాలని. ఇప్పటికీ అలానే చెప్తారు. వానికి బాగుంటే వాడి స్టూడియోలోకి వెళ్ళిపోయి ఎందుకు అడుగుతాడు మహేందర్, లేకపోతే ఆయన ఎందుకు చెప్తాడు అనే ఇది కూడా ఉన్నారు. ఎట్లా వీళ్ళకి ఏ రకంగా స్పందిస్తారు మీరు? ఎవరైనా ఇప్పుడు నేను జ్యోతిషం నమ్మను అని చెప్తారు కదా, వాళ్ళు ఒక 10 మంది ఆస్ట్రాలజర్ని కలిసి ఉండొచ్చు. 10 ఏళ్ళు కనుక దాంట్లో సబ్జెక్టులో కృషి చేసి జ్యోతిషం లేదని ఒక్క వ్యక్తిని చెప్పమని చెప్పండి. అసలు ఇప్పుడు ఈ జ్యోతిషానికి సంబంధించిన ఇంటర్వ్యూ చూడటం వల్ల నా లైఫ్కి ఏమైనా ఉపయోగపడిద్దా అనుకున్నారనుకోండి, నేను అది ఒకటి ఏం చెప్పదలుచున్నానంటే, ఎవరైనా ఒకటో నంబర్ టోటల్ చేస్తే 1 వచ్చే నంబర్లో పుట్టిన వాళ్ళు, 1, 10, 19, 28 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, 1, 10 టోటల్ చేస్తే 1 + 0 1, 19, 1 + 9 10, మళ్ళీ 1 28. సో ఇవన్నీ 1వ నంబర్లు, సిరీస్ నంబర్లు. ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి 8 అన్లక్కీగా ఉంటుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, వాళ్ళు ఉంటున్న హౌస్ కానివ్వండి, చెక్ చేసుకొని వాటిని అవాయిడ్ చేయండి, పరిశోధించండి. మీ లైఫ్లో వాళ్ళు ఏదైనా ఇనిషియేట్ చేసింది కానివ్వండి, ఇంతకుముందు వాళ్ళ జీవితంలో ఏదైనా ఒకటి ఫెయిల్యూర్ అయింది అనుకోండి, అక్కడ 8 నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది.